సాధారణంగా యుద్ధం మొదలైతే బలహీనంగా ఉన్న దేశం ఆ దాడి వీలైనంత తొందరగా ముగిసిపోవాలి అని కోరుకుంటుంది. కానీ ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధంలో సీన్ రివర్స్గా కనిపిస్తోంది. ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు సరికదా, అమెరికా ఇజ్రాయెల్ సైతం షాక్ అయ్యేలాగా తన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇరాన్ అసలు టార్గెట్స్ ఏంటి? ఇరాన్ ఇంతలా పోరాడుతుందని, ఇంతలా దాడులు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట్లో అనుకోలేదు. ఓ 2-3 రోజుల్లో వార్ ముగిసిపోతుందనుకున్నారు. కానీ ఇరాన్ 2 వారాలుగా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ట్రంప్ అంచనా తప్పేసరికి యుద్ధ ఖర్చులతో అమెరికా తలపట్టుకునే పరిస్థితికొచ్చింది. ఆల్రెడీ నష్టపోయున్న ఇరాన్ నిండా మునిగిన తర్వాత చలేముంది అనుకుంటూ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇవాళ 14వ రోజు. అయితే ఇరాన్ రోజుకో రకంగా వ్యూహం మార్చుతూ అమెరికాకు షాక్ ఇస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ నమ్ముకున్న ఆయుధాలపైనే టార్గెట్ చేసింది. రాడార్లు, శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ పై దాడులు చేస్తోంది. అంటే ఇజ్రాయెల్ అమెరికా డిఫెన్స్ నెట్వర్క్ బ్యాక్ బోన్ విరిచేయాలని చూస్తోంది. యుద్ధంలో రాడార్లే కళ్ళు. శత్రువుల మిస్సైళ్లను గుర్తించి దారి మళ్లించడంలో ఇవే కీలకం. అమెరికాకు చెందిన అధునాతన థాట్ సిస్టంలోని రాడార్లకు వాతావరణం ఎలా ఉన్నా శత్రువును పసిగట్టే శక్తి ఉంది. అదే ఆ రాడార్లు లేకపోతే మిస్సైళ్లను కనిపెట్టడం కష్టం. అవి వస్తున్నట్లు తెలుసుకునే లోపే దాడి జరిగిపోగలదు. అందుకే ఇరాన్ రాడార్లను టార్గెట్ చేస్తోంది. ఇక శాటిలైట్ కమ్యూనికేషన్ డిష్లు, రాడోమ్లు సైనికుల మధ్య సమన్వయం కోసం కీలకం. ఇవి లేకపోతే సైనికులు శాటిలైట్ ఫోన్ల ద్వారా మాట్లాడుకోవడం కుదరదు. కాబట్టే ఇరాన్ వీటిని టార్గెట్ చేస్తోంది. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయిన పాట్రియట్, థాడ్, ఇజ్రాయెల్ ఆరో అనేవి ఇరాన్ దాడి చేసినప్పుడు ఆకాశంలోనే డ్రోన్లు, మిస్సైళ్లను అడ్డుకొని పేల్చేస్తాయి. కాబట్టే ఇరాన్ ఈ ఎయిర్ డిఫెన్స్ పై ఫోకస్ పెట్టింది. ఇవి ఎంతలా నాశనమైతే ఇరాన్ కి అంతగా పట్టు పెరుగుతుంది. డిఫెన్స్ సిస్టమ్స్ నాశనమయ్యే కొద్దీ శత్రు దేశాలకు టెన్షన్ పెరుగుతుంది. వాటి రక్షణ తగ్గిపోతుంది. ఇది ఇరాన్ కి ప్లస్ అవుతుంది. యుద్ధంలో ఆధిక్యం చూపేందుకు వీలవుతుంది. ఇక తమ సిస్టమ్స్ నాశనమైతే అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రపక్షాలైన గల్ఫ్ దేశాలకు ఆర్థిక భారం పెరుగుతుంది. సైకలాజికల్ గా ఇది అమెరికాను ఇబ్బంది పెడుతుంది. అయితే అమెరికా తలుచుకుంటే మరిన్ని ఆయుధాలతో విరుచుకుపడగలదు. కావాలంటే యుద్ధాన్ని మరికొన్నాళ్లు పొడిగించగలదు. అయితే ఇది అమెరికా రక్షణ బడ్జెట్ పై తీవ్ర భారం పడుతుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా సంపద కర్పూరంలా కరిగిపోతుంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంతో అమెరికా అనుకున్నది సాధించలేకపోయింది. ఖమేనీ చనిపోయాడు. కానీ ఇరాన్లో ఇస్లాం పాలన అంతం కాలేదు. అది అంతం కావాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అది జరగలేదు. పోనీ ఇరాన్ చేతులెత్తేసిందా అంటే అదీ లేదు. యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అమెరికా వల్ల ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతూ ప్రపంచ అనిశ్చితి ఎక్కువైంది. అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. అందువల్ల ప్రపంచ దేశాలకు అమెరికా పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇరాన్ కోరుకుంటోంది ఇదే. అమెరికాను ప్రపంచ వేదికపై ఒంటరిని చేసి ఆర్థికంగా, సైనికంగా కుంగదీయాలన్నదే ఇరాన్ వేస్తున్న డెడ్లీ మైండ్ గేమ్. ఈ పోరులో గెలుపు ఎవరిదో పక్కన పెడితే అమెరికాకు మాత్రం ఇరాన్ చుక్కలు చూపిస్తోంది.